అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మలన్న ముచ్చట్లు పాడుబోయే వాల్ఫుల్లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సి కాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక ఇక తయారుగుండురే నౌకరు లేని పోరగాళ్ళు మూట ముల్లె చదువుకొని అమెరికా మొత్తం అటట తిరిగి వచ్చే కదా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాపు. ఇక దిగిండు అనుకో రాదురి ఆ కంపెనీతో మాట్లాడినా ఈ కంపెనీతో మాట్లాడినా అందరితోటి చక్కగా ఒప్పందం కుదిరిచ్చినా ఇక మన దేశానికి మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, అట్టే మీకు నౌకర్లు కూడా వస్తాయి అని చెప్పి అని చెప్పుకొచ్చిండు అన్నట్టు. ఇక ఆయన ఈ గాలి మోటార్ దిగుడుతోటే ఘన స్వాగతం పలికిన అనుకో రాదురి అటు పార్టీ కార్యకర్తలు ఇటు అభిమానులాబో పెద్ద బొబ్బే పెట్టిరు ఆడ మొత్తం మీద. కానీ ఈ కాలం నుంచి ఉపాధి మతుకు మస్తున్నదట. ఇక తయారుగుండూరు మేము ఎక్కిన 9 నెలలనే చూసుకోరు ఎట్లున్నది మా కథ అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి సారు. మరి ఇంకా ఏమేమి పట్టుకొచ్చినావు ఏమేమి తెచ్చినావు మరి ఏం కథ అనేది ఒకసారి పురాగా పోయి అరుచుకుందాం రారి. రేవంత్ సారు ఏం కథ? ఇక నిన్న మొన్నటిదాకా మస్తు బిజీగా గడిపిన తెలంగాణ సీఎం సొంత రాష్ట్రానికి చేరుకున్నాడు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చుడే లక్ష్యంగా అమెరికా దక్షిణ కొరియా దేశాలల్లో ఆయన పర్యటించిండు. ఇంకా ఈ నెల 3వ తారీఖు నాడు అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి సారు బృందం పోయింది. 4వ తారీఖు నాడు మంత్రి శ్రీధర్ బాబు వాయే. 9వ తేదీ దాకా అమెరికాలున్న న్యూయార్కు, వాషింగ్టన్, డాలస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాలలో సీఎం రేవంత్ రెడ్డి సారు బృందం పర్యటించిందిలా. కొన్ని కంపెనీలల్లో సీఈఓలు పారిశ్రామికవేత్తలతోటి సమావేశమై ఎట్టెట్లా చేద్దామనే దాని మీద ఆరుచుకున్నారన్నట్టు. 10వ తారీఖు నాడు అమెరికా నుంచి బయలుదేరి 11వ తారీఖు నాడు దక్షిణ కొరియాలున్న సీఈఓలకు చేరుకున్నది సీఎం రేవంత్ రెడ్డి సారు బృందము. ఇక అక్కడ హ్యూందామ్ కంపెనీ ప్రతినిధులు, కొరియన్ టెక్సైట్లు ఇక అక్కడ పరిశ్రమ సమాఖ్యతోటి భేటీ అయ్యి పెట్టుబడులను సీఎం రేవంత్ రెడ్డి సారు బృందం ఆహ్వానించింది అనుకో రాదుర్రి. ఇక మొత్తానికైతే సొంత రాష్ట్రానికి చేరుకున్నారులా. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ల సీఎం రేవంత్ రెడ్డి సారు బృందానికి కాంగ్రెస్ శ్రేణులు అధికారులు ఘన స్వాగతం పలికిండ్రు అనుకో రాదుర్రి. అది చూసిర్రు కదనులా. మొత్తం మీద కాంగ్రెస్ సర్కారు హయాంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారుతున్నట్టే చెప్పాలా. సర్కారు ఏర్పడ్డాక 9 నెలలలోనే భారీగా పెట్టుబడులు వస్తున్నాయి అనుకో రాదుర్రి. 81,564 కోట్లతోటి పెట్టుబడులు వచ్చినాయి అన్నట్టు. ఇక జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి సారు దావోస్ పర్యటన సందర్భంగా 40,232 కోట్ల దాకా పెట్టుబడులు వచ్చినాయి. ఫిబ్రవరి నుంచి జూలై దాకా రాష్ట్ర సర్కారు తోటి ఇంకొన్ని కంపెనీల ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక ఇటు విలువ 9,800 కోట్ల రూపాయల మీద నెవ్వుంటదట. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలల్ల రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వచ్చినాయి. 31,532 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయట. ఇక 30,770 మంది యువతకు ఉద్యోగాలు దక్కబోతున్నట్టే ఉన్నది మొత్తం మీద. మొత్తం మీద ఈ నడుమ సర్కార్ హాస్టల్లో వస్తున్న తక్లీఫులతోటి మనం వార్తలేసుడితోటి ఇటు తిరిగి అటు తిరిగి సర్కారుకు చేరింది వార్త. ఇక ఇట్లయితే లాభం లేదు, చూసొద్దాం పారు ఎట్లెట్లున్నాయో. అవి అంత హాలత్ లేకుంటే ఉంటే మరి మాకు లేదు హాలతు, మా దగ్గర అవకాశం ఉంది తాకత్ ఉంది, హాస్టల్ సంగతి ఏందో తెలుస్తామని సర్కారు మొత్తం కదిలింది అనుకో రాదురి. ఈ వసతి గృహాలు ఏడాడు ఉన్నాయి, పొరగాళ్ళకి ఏమేమి తక్లీఫులు ఉన్నాయి. గమన్న పెద్దపల్లి జిల్లాలో ఇట్లా 2 పొరగాలు చచ్చిపోయాయి కదా పాము కాటుకు గురయ్యి. ఇక ఇట్లా చెత్తా ఉన్న హాస్టళ్ళు గివి గవి మంచిగా లేని ఏమైనా ఉంటే అన్ని సదిరి చక్కగా చేస్తాం, దిద్ది దీపం పెడతాం, ఊకుంటాం అన్నట్టుగా సర్కారు వాళ్ళు కదిలిపోయారు. ఇక అటుమకాన ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా పోయినుండే, ఆయన గట్టిగానే చెప్పిండు ఊకుంటామా పొరగాళ్ళకి తక్లీఫులు ఉంటే మేము అందియాల్సిందే విద్య వైద్యమా బరాబర్ చేస్తామని చెప్పని ఇక సర్కారు పురాగా పరామర్శకు పోయింది హాస్టళ్ళు. ఈ కాంచెలు కొత్త వెలుగులు వస్తాయి హాస్టల్ పొరగాళ్ళు ఇక రెడీగా ఉండు, అట్నే తిండి ఎట్లా పెడతారు, టికాన్ ఎట్లుందో సర్కారు వాళ్ళు వచ్చినప్పుడే గట్టిగా చెప్పురు, మంచిగుంటే మంచిగుందని, మంచిగా లేకపోతే మంచిగా లేదని. ఇక కొంతమంది పొరగాళ్ళు వార్డర్లు అంటారు కదా, అవి వాళ్ళకేం భయపడకూరు, ఎట్లుందో గట్ట చెప్పురు, లేకపోతే కష్టమైంది. తెలంగాణలో ఉన్న సర్కారు సంక్షేమ వసతి గృహాలల్లో అవినీతి నిరోధక శాఖ బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి. ఎందుకంటే బువ్వ చక్కగా లేక ఇంకొన్ని జాగాలల్లో ఉండే రూములు అవోటి ఏం చక్కగా లేక ఇక మొత్తం ఆగమాగం ఉన్నది కదా. ఎక్కడెక్కడ తక్లీఫులు ఉన్నాయి ఏందేందని పురాగా అరుచుకొని పోయిందిలా. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టినాయి అనుకో రాదుర్రి. ఒక బృందంలో ఏసీబీ అధికారులతో పాటు లీగల్, మెట్రాలజీ, శానిటరీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు మొత్తానికైతే ఆడిటర్లు అందరు కలిసి తనిఖీలు చేపట్టిండ్రు. వసతి గృహాలల్లో పిల్లగాండ్ల సంఖ్య, గాలకు అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రం ఎట్లున్నది, ఇంకొన్ని ముచ్చట్లకు సంబంధించి మొత్తం మీద పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టిండ్రు అనుకో రాదుర్రి. ఆహార నాణ్యత పరిశీలనకు పిల్లలకు పెడుతున్న బువ్వ పదార్థాలు మొత్తం తీసుకొని హైదరాబాద్ ల్యాబ్కు పంపిండ్రు. సర్కారు విభాగాల పనితీరు విశ్లేషణలో భాగంగా ఏసీబీకి ఆసక్మిక తనిఖీలు చేపట్టింది అనుకో రాదుర్రి. ఇక ఎక్కడెక్కడ మంచిగున్నది బువ్వ, ఎక్కడెక్కడ మంచిగా లేదు, ఎట్లా పెడుతురని పురాగా అరుచుకుంటూ
ఉంటున్నది అన్నట్టు. ఇక తనిఖీలల్లో పలు ఉల్లంఘనలను గుర్తించినట్టు ఏసీబీ అధికారులు చెప్పిండ్రులా. వాస్తవ సంఖ్య కంటే ఎక్కువ విద్యార్థులను చూపుతున్నారట. ఇవాళ పాలు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉన్నా కూడా ఇత్తలేరట. ఇక గిట్లున్నది అన్నట్టు. ఇక మరి మొన్న జైత్యాల కాడున్న మెట్పల్లిలో ఏమైందో ఎరకనే కదా. ఇక మరి అక్కడ పాము కొట్టి ఇద్దరు పిల్లగాళ్ళు కాలం చేసిండ్రని అంటున్నారు. ఇక గాముచ్చట మీద కూడా పూరాగా అరుచుకున్నట్టే కొడుతున్నదల్లా. ఎట్లున్నది ఏంది కథ ఏందనే దాని మీద ఇక మొత్తానికైతే గీ తీరుగా తనిఖీలు చేసిండ్రు అనుకో రాదుర్రి. మరి పిల్లగాళ్ళని ఇంటికాడి కంటే హాస్టళ్లలో ఉంచి మంచిగా చదువుకుంటారని చేసే తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతున్నది కాదు. మరి మంచిగా ఉండాలి కదా. ఏమన్నా అయితే తల్లిదండ్రుల గుండె ఉంటుందా చెప్పుండ్రి. ఇక గట్లా ఏం జరగకుండా వసతి గృహాలలో మంచిగా బువ్వ మంచి వస్తువులు ఉండేటట్లు ఇక మొత్తానికైతే ఇట్లా ముందడుగులు చేస్తున్నారు. అయ్యో ఎక్కడో లేకపోతే అక్కమ్మగడే దిక్కని ఉన్నదేమో ఒక్క బస్స, ఎక్కపోతేనేమో నడవదా. ఎందుకంటే చక్కగా చదువుకోవాలంటే ఉన్న ఒక్క బస్సుకే పోవాలి. ఈ ఒక్క బస్సుకు పోదామంటే కండక్టర్ అయ్యి అసలే ఆగుతలేడు. ఇక కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఆడి వరగాళ్లకు ఫ్రీగా బస్సు పెట్టింది కదా. ఆధార్ కార్డు తీసుడు ఆల్చమైనా కూడా ఆయన నోట్లోకి వెళ్ళి చాలా ఆనిముత్యాలు వస్తున్నాయట. ఆడి వరగాళ్ళని చూడకుండా కూడా పచ్చి బణబూతులు బణకేసుకొచ్చినట్టే కొడుతున్నాడట. మరి ఇంత ఇంత బడవ చేతలు ఎందుకు? ఇది ఏంది? ఇది అడిగే దిక్కు లేదనా లేకపోతే ఎట్లా? ఇక మరి ఒకటే బస్సు ఉంటే సర్కార్ వాళ్ళకి కంప్లైంట్ చేయరు, ఇంకో బస్సు వేయించుకోరు. కానీ ఇట్లా అడగోలుగా మాట్లాడితే ఎట్టనే కండక్టర్ సాబ్ నువ్వు తినేదేమో జనం సొమ్ము, ఇక పాడేదేమో నీ ఇష్టం వచ్చినట్టు నోటికి బూతులు మాట్లాడితే ఊకుంటారా? ఇక మళ్ళీ నాడు పొరగాలు తిరగబడ్డదాకా నువ్వు చూస్తట్టే ఉండవు. అటెనక సీరాలు తిరగబడి తికారం అయితే సుమా నిమలంగా ఉండు. ఆడి పొరగాలని తిట్టుడేందివా నీ రుబాబు కాకపోతే అని చెప్పి అక్కడ జనం అంటున్నారు. నేను కాదు కానీ మరి నౌకరు చేస్తూ నౌకరు చేయాలి. ఇట్లాంటి కిరికిరి చేయొద్దు కదా. మరి గిదేం చేతలు చెప్పుండ్రి. ఆధార్ కార్డు చూపించుడు, టైట్ బస్సు ఒకటే బస్సు ఉన్నప్పుడు తక్లీఫ్లు ఉంటాయి, చూసుకోవాలా నువ్వే. చదువుల కోసం ఆర్టీసీ బస్సులల్లా ప్రయాణం చేస్తున్న పిల్లగాండ్లతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడటను లగ్గి బస్సు కండక్టరు. ఇక ప్రవర్తిస్తున్న తీరుని నిరసించుకుంటే బస్సు కండక్టర్ మీద చర్యలు తీసుకోవాలని షాద్ నగర్ డిపో ముంగల విద్యార్థినులు ధర్నాకు దిగిండ్రు అనుకో రాదుర్రి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నుంచి వెళ్ళి కేశంపేట మండలంలో ఉన్న సంగెం ఊరికి పొద్దుగాల పొద్దుకి ఇక ఒక ఆర్టీసీ బస్సు నడుతుందట. అదే బస్సులా కొన్ని ఊర్ల నుంచి వెళ్ళి ఇక ఆడపిల్లగాండ్లు చదువు కోసం అని చెప్పి షాద్ నగర్ ఊరికి వస్తూ ఉంటారట నుల్లా. ఇక అయితే విద్యార్థులతోటి రాములనే బస్ కండక్టర్ ఇష్టం వచ్చినట్టు బండ బూతులు మాట్లాడుకుంటా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడట. గిట్లనే ఉంటదా? మాట మాట్లాడితే చాలు బూతులే తిడుతున్నాడని చెప్పి గా పిల్లగాండ్లు ఆవేదన వ్యక్తం చేసిండ్రు. ఇక గల మాటలలో ఇందాం పాండ్రో పారి. ఏదో కుటుంబాలకు వచ్చినాం కాబట్టి మేము బస్సు అడిగినాం ఆర్టీసీ డిపార్ట్మెంట్ ని. వాళ్ళు అడిగిన విధంగానే ఇచ్చిర్రు మాకు. కాకపోతే అన్ని కండక్టర్ వాళ్ళు బాగానే పద్ధతిగానే ఉంటారు. కానీ అతను ట్యూస్డే ఫ్రైడే మాత్రమే వస్తాడు. చాలా నీచంగా మాట్లాడతాడు. అతను భరించలేక పేరెంట్స్ కి చెప్పుకోకూడగా మేము చాలా బాధపడుతున్నాం. అందరు ముంగల టికెట్ కి పైసలు ఇస్తున్నా కానీ పైసలు తీసుకోకుండా అందరు వేరే అన్న వాళ్ళు మన అయితే పైసలు కూడా ఇస్తున్నా కానీ తీసుకున్నాక కానీ చాలా ఘోరంగా తిడుతుండే ఆయన. చిన్నప్పుడు ఆధార్ కార్డు ఉండే మాకు, దానికి ఆ నామినేషన్ చెప్పేదని ఒక అమ్మాయిని నీట్గా తిట్టిండు. గాజులు కానీ పోతున్నావా, చదువుకొని పోతున్నావా అని అంటే ఒక అన్న అప్పుడే డబ్బులు తీసి ఇస్తుండు. అయితే నువ్వు ఎందుకు ఇస్తావు డబ్బులు, ఆమె పైసలు ఆమె కట్టాలి, నువ్వు ఎందుకు ఇస్తావు అని మళ్ళీ తిడతానే ఉండు. కానీ ఆ డబ్బులు తీసుకోలే. ఇట్లా కండక్టర్ ఇట్లా తిట్టినందుకు దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. వామ్మో గిట్లుంటారా నువ్వు. ఆధార్ కార్డు అప్డేట్ లేకపోయినా బ్యాగుల నుంచి ఆధార్ కార్డు బయటకు తీసుడు లేట్ అయినా సరే బండ బూతులు తిట్టి నడిమిట్లనే బస్సు ఆపి దించేస్తున్నాడట నుల్లా. ఇక ఈ రోజు సంఘం ఊరికి వచ్చిన బస్సులనే విద్యార్థులతో పాటు ఇక తల్లిదండ్రులు షాద్ నగర్ డిపో కాడికి చేరుకొని ధర్నా చేపట్టిండ్రు. విద్యార్థులతోటి గిట్లనేనా మాట్లాడేది, అసభ్య పదజాలంతో గిట్లా మాట్లాడితే ఎట్లుంటది చెప్పుండ్రి అని చెప్పి ఇక కండక్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్ కి ఫిర్యాదు చేసిండ్రులా. సంగం ఊరికెళ్ళే బస్సు కండక్టరు పిల్లల్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుతున్నట్టు పిల్లలు వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళకి కంప్లైంట్ తీసుకున్నాము. ఇప్పుడు మా దృష్టికి కూడా ఇప్పుడే వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. పేరెంట్స్తో కూడా మాట్లాడితే వాళ్ళకు కూడా ఈరోజే చెప్పారని చెప్తున్నారు. సో వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నాము. ఫర్దర్గా ఆ కండక్టర్ని పిలిపించి అసలు జరిగిన విషయం తెలుసుకొని ఎంక్వైరీ చేస్తాము. అలా ప్రవర్తిస్తే కండక్టర్ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము. ఓ సారు మీరు బదిలీలు చేస్తారు కానీ మరి దబ్బున జల్దీ ఎక్కడిదక్కడ చేయాలి కదా. ఇప్పుడు సరోజిని కంటి దవాఖానలో చూడుండ్రి. ఇక జనాలేమో శుక్లాలు వచ్చిన వాళ్ళు, ఆపరేషన్లు ఉన్న వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి ఇక్కడ మొత్తానికి 2 డాక్టర్లే ఉన్నారట. మరి వాళ్ళ తక్లీఫ్ ఎట్లా చెప్పాలి చెప్పురి. బదిలీలు అంటే పెడితే మరి మీరు బదిలీలు పెట్టినప్పుడు జరాగురే అప్పుడే కంటి ఆపరేషన్ వాళ్ళు ఇప్పుడు రావద్దని డేట్లు పెట్టపోయినారు జనాలకు. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నప్పుడు మీరు దబదబా సదురు పెట్టాలి, వాళ్ళకి సమస్య లేకుండా చూసుకోవాలి. ఇక మీదికెళ్ళి బదిలీలు అయినాయి మేము మంచిగానే చేస్తున్నాం అంటే వెనకసీరు వాళ్ళు జనాలు ఇబ్బంది పడితే ఇబ్బందే కదా సారు. మీరు బదిలీలు చేసిరు బరాబరే కానీ మరి వాళ్ళకు డాక్టర్ రావాలి కదా. లేకపోతే ఇప్పుడు ఏంది వాళ్ళ పరిస్థితి, ఆ మంచాల పోటీ కూర్చొని రోజుల తరబడి దవాఖాన ఉండాలంటే ఎట్లుంటారు చెప్పురి. వాళ్ళకి అసలే కళ్ళు కనిపించక ఏడాది నుంచో వస్తారు జనం. మరి వాళ్ళకి ఏ తక్లీఫ్ లేకుండా చూసుకునే బాధ్యత మనదే కదా నుల్లా. ఇగో ఈ ముచ్చట తెలవాలనే చెప్పి పట్టుకొచ్చిన ఈ వార్త. ఇక చూద్దాం రారు ఒకసారి ఆ దవాఖానకాయి. హరే
నెరి తక్లీఫ్ ఉన్నది కదనుల్లా హైదరాబాద్లో ఉన్న సరోజిని కంటి దవాఖానా కాడ పాపం డాక్టర్లు లేక రోగులు మస్తు ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ సేవలతోటి కంటి ఆపరేషన్ల దాకా జాప్యమే జరుగుతున్నది. బాగా రెటీనా శుక్లాల ఆపరేషన్ చేసే డాక్టర్లే లేరు అసలు. అందుబాటులో డాక్టర్లు లేక రోగులకు తిప్పలు దాపుతలేవు. పాపం 9 మంది ప్రొఫెసర్లకు 2 మాత్రమే ఉన్నారట. ఇగండ్ల ఒకళ్ళు సూపరింటెండెంట్ ఉండగా ఇంకోళ్ళు హెచ్ఓడి అన్నట్టు. ఇగల స్థానాలల్లా కొత్త ప్రొఫెసర్లు రాకపోవడంతోటి ఇగల క్యాబిన్లకు తాళాలు వేసిండ్రుల్లా. ఆపరేషన్ల కోసం ఎదురు చూసి పాపం రోగులు ఏం చేయలేక వెనకకు తిరిగిపోతున్నారు. ఎక్కడెక్కడికేం చత్తుండ్రో మొత్తానికైతే ఏ ఆపరేషన్ చేయించుకోకుండానే పోతున్నారు కదా నుల్లా. ఇక చూడుండ్రి ఎట్లున్నదో అక్కడ కథ. మార్నింగ్ 9 గంటలకు వచ్చినామండి. ఆపరేషన్ అయిపోయింది మా నాయనమ్మది. మళ్ళీ రిటర్న్ ఒకసారి వస్తే చెక్ చేయడానికి కానీ డాక్టర్లు ఎవరు అవైలబుల్ ఉండట్లేదు. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కన్ను ఎట్లుంది లేదని తెలుసుకోవడానికి మళ్ళీ వస్తున్నా కానీ ఓన్లీ ట్రైనర్సే చూస్తున్నారు. జరుగుతుంది ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉండేదండి. ఎప్పుడు 50 to 60 ఉంటారు మాకు పేషెంట్స్, ఇన్ పేషెంట్స్. అయితే ఇప్పుడు డాక్టర్స్ లేరు కాబట్టి కొంచెం తగ్గిపోయారు. మొత్తం 20 వరకు వచ్చారు ఇప్పుడు మా సెన్సెస్ వచ్చేసి. ఇంకా డైలీ ఆపరేషన్స్ అవుతుంటాయి. ఫస్ట్ యూనిట్లో మండే, థర్స్డే అలా యూనిట్ వైజ్గా అవుతుంటాయి. డైలీ కూడా 10-12 అట్లా అవుతుంటాయి రెటీనా సర్జరీస్. ప్రస్తుతానికి డాక్టర్స్ లేరు కాబట్టి తగ్గిపోయినాయి. వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తారండి. కర్ణాటక, మహారాష్ట్ర అన్ని స్టేట్స్ నుంచి కూడా వస్తారు. దూరం నుంచి వస్తారు ప్రజలు. పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మొత్తానికైతే. అది చూసిన రానుల్లా అయ్యా ఇక్కడికేంచి బదిలీ చేసి ఇంకో కాడ వేసినప్పుడు మరి ఇక్కడ కావాల్సిన వాళ్ళు వేయాలా కదా. సర్కారు కూడా చూసుకుంటే జర మంచిగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు అనుకోరాదు. రోగులైతే మరి మస్తుగా ఇబ్బందులు పడుతున్నారు. బాగానే తక్లీఫ్లు అవుతున్నాయి. 9 మంది ప్రొఫెసర్లకు 2 ఉంటే ఏం నడుతుందిలా. పొరగలు తెచ్చిరు బరాబరే కానీ దేవుడు వచ్చిండు. ఈమెకైతే మొత్తం మీద బల్లె గుడి కూడా ఉండాలి. గుడి లేకపోతే ఎట్లుంటుంది చెప్పురి. బడి పొరగాలు రోజు వచ్చి గుళ్ళె మొక్కుకోవాలి. నేను అందుకనే 2 చంపినా. ఏమనుకుంటారు మీరు? గుడి కట్టకపోతే మీకు ఉంటుంది, ఇట్టే ఉంటుంది కథ. నా సంగతి తెలియదని ఒక ఆమె మీదకి నాకు మా దేవుడు వచ్చిండులా. అక్కడ ఉన్నోళ్ళు ఇంకా నయం కొబ్బరికాయలు, పాలు, పండ్లు, గుడ్లు పట్టుకరాలేదు. ఇంకా జరిసేపు వస్తే అట్టే పట్టుకొద్దురో ఏమో. ఎందుకంటే గుడికాడ బడి కూడా ఉండాలంట. మరి ఎప్పుడు చూసిందో ఏం కాదు. అక్క మొత్తానికి దందకైతే తెరలేపింది. ఇక గుడి ఉంటే మంచిగానే బతుకు తెరుగు ఉంటుంది కదా ఆడ. వీళ్ళు చదివేమో కానీ ఆడ దేవుడు ఉండాలన్నట్టు. కానీ పండి పొరులుతుంది అనుకో రాదు. ఇంకా నయం కరుస్తూనే ఉన్నాన్న. చిన్నగా నాగుబాబు దేవుడా వామో నాకు భయం అవుతుందిగా చూస్తుంటేనే. శాంతపరచురు నిమ్మకాయలో కోడిగుడ్లో పాలు తెచ్చి ఉండాలి బరాబరే. బడి అన్నప్పుడు గుడి ఉండాలి. గుడి ఉంటేనే ముద్దుకుంటుంది. జైత్యాల జిల్లా మెట్పల్లి కాడున్న పెద్దపల్లి గురుకుల బల్లే మొన్నటిదాకా ఏమైందో ఇంటనే ఉన్నాం కదా నుల్లా. 2 పిల్లగాళ్ళు పాము కాటుతోటే కాలం చేసిండ్రు. ఇంకొంతమందికి పానం మంచిగా ఉంటుంది అదనే ముచ్చట్లు 3-4 వద్దుల కాంచెలు వింటున్నాం కదా. ఇక గాముచ్చట మీదనే ఒక విద్యార్థి తల్లి చూడుండ్రి ఏం చెప్తున్నదో. మరి బడికి పిల్లగాన్ని చూస్తందుకు పోయిందో ఎందుకు పోయిందో తెలియదు కానీ బల్లే ఒకటేసారి ఉన్నట్టుండి ఊగిపోయి కేకలేసుకుంటా పూనకం వచ్చినట్లు చేసి పొర్లు దండాలు పెట్టింది అనుకోరాదుర్రి. ఇక ఈ బల్లే మల్లన్న గుడి కడితేనే నేను శాంతిస్తా, లేకపోతే గిసొంటి ముచ్చట్లు బాగానే అవుతాయని చెప్పి మొత్తానికైతే ఈ తీరుగా పూనకం వచ్చి నేను నాగదేవత రూపము ఇక్కడ గుడి కట్టాలా, నిత్య పూజలు చేయాలా, ఇక గట్లయితే మంచుకుంటుంది, లేకపోతే గిట్లనే ఆగమాగం ఉంటుందని చెప్పి ఇక పూనకం వచ్చిన మహిళ గిట్లా స్పష్టం చేసింది అనుకోరాదుర్రి. ఇక కావాలంటే మీరైనుండ్రి. నన్ను కదపాలని చూసారు. నాకు పూజలు గీజులు ఏం చేయట్లేదు. అందుకే నేను ఈ స్థితికి తీసుకొచ్చాను. నేను నాగ రూపంలో కనిపించినా కూడా నన్ను లెక్క చేయలేదు. నాకు ఇక్కడ గుడి కట్టించి నాకు పూజలు చేపించాలి. అప్పుడే నేను అందరినీ క్షేమంగా ఉంచుతాను. లేకపోతే ఇలానే చేస్తాను. అది చూసిన రానుల్లా గదన్నట్టు కథ. గడిచిన 20 రోజులల్లా పెద్దపూర్ గురుకుల బల్లే 2 పిల్లగాండ్లు కాలం చేయంగా 4 పిల్లగాండ్లకు పానం మంచిగా లేక అస్వస్థకు గురైనరు. అయితే 2 పిల్లగాండ్లు పాము కాటుతోటి కాలం చేసినట్టు అనుమానాలు వ్యక్తం చేయంగా ఇక చుట్టుపక్కల కుప్పలు తెప్పలుగా పాముల పుట్టలు, పాములు వనవడుతోటి ఇంకింత అనుమానాలకు దారిదిత్తున్నది అనుకోరాదు. ఇక దీనికి తోడు గురుకుల బడికి వచ్చిన ఓ మహిళ పూనకం వచ్చి కింద పడికిపోయి ఇక నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, ఇక్కడ మల్లన్న గుడి కట్టాలా, నిత్య పూజలు చెయ్యాలా, గప్పుడే శాంతిస్తా అని చెప్పింది అనుకోరాదుర్రి. ఇక ఇప్పుడు ఈ వీడియో మొత్తానికైతే సోషల్ మీడియాలో గిర్రా చక్కర్లు కొడుతున్నది. కాదే అంటే అన్నారు కానీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు చెప్పు. వాడు గౌరవ ట్యాక్సీ పేయరు. పొద్దున్న లేస్తే సర్కారుని దాదేటోడు. వాడు చేతిలో కత్తి అయినా పట్టుకుంటాడు, మిత్తి అయినా పట్టుకుంటాడు. వాని ఇష్టం ఏదైనా పట్టుకుంటాడు, ఏమన్నా తిప్పుకుంటూ పోతాడు. పోలీసు వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలంటే పోలీసు వాళ్ళకి తెలియదు ఆ ట్యాక్సీ పేరుని గౌరవించాలని. అవసరమైతే ఆయన వెనకంగా పోయి వాళ్ళ ఇంటికాడ దింపొస్తారు. వీళ్ళు అంత బాధ్యత తీసుకోవాలి. సూడూరి సగటు తెలంగాణ పౌరుడు ఎంత మంచిగా ఉన్నాడో ఇంత పొద్దంతా వేసినట్ట సర్కారు దాదాలని బాధ్యత కదా. మరి ఎంత రెస్పాన్సిబిలిటీ అది. అటువంటి గౌరవ బాధ్యతని గౌరవించాలి కదా మనం. ఇక పొద్దుగానే పుచ్చుకున్నట్టు మన దుకాణం కాడికి పోయి కత్తి ఒకటి పట్టుకున్నాడట. మరి ఎవరి మీద కోపం, అది ఇంట్లో కోపమో బయట కోపమో కానీ ఇక ఎదురొచ్చిన వాళ్ళని తిట్టుకుంటూ పోతున్నాడంట. ఇంకా అయ్యో కత్తితోటి కోసుకుంటూ పోతుంటే వస్తు నువ్వు ఇటువంటి వాళ్ళని రోడ్డు మీద ఫ్రీగా వదిలేయాలి. అంతే పోలీసు వాళ్ళు.
నమస్తే మీకు. ఓష్ని కథ పాడైపోను ఆగో బిరుగా దాగినట్టున్నాడు. మరి ఏం చేయాలనో అర్థం కాక రోడ్డు మీదకి పెద్ద కత్తి పట్టుకొని వచ్చి ఈ రంగమే వేసిండు కదా నుల్లా. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలా ఈ మోతవారు చూడుండ్రి బిర్రుగా ఎక్కినట్టున్నది. పెయి మీద కూడా సోయలేదు కదా, కత్తి పట్టుకొని రోడ్డు మీద ఎట్లే కుడుతున్నాడో చూడుండ్రులా. ఏలేశ్వర నగర పంచాయతీ బాలాజీ షౌక్ సెంటర్ లా మందు దాగిన మత్తులా కత్తి పట్టుకొని ఇక రోడ్డు మీద పోయే జనాలకు గిట్ల భయభ్రాంతులకు గురి చేసిండు. ఇక చూడుండ్రి కావాలంటే వామ్మో పెద్ద మూతవారే ఉన్నాడు కదా, ఎక్కిందేదో బాగానే రిమెక్కినట్టున్నది. ఇక చూడుండ్రి అటు ఇటు తిరుగుకుంటా ఎట్లా ఎత్తుండో, పెద్ద పెద్దగా ఆరుసుకుంటా బీవచ్చం సృష్టించిండు కదా నువ్వులా. మందు తాగిన మత్తులా కత్తితోటి రెచ్చిపోయినా కూడా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. అంటే చూడుండ్రి ఎట్లున్నదో ముచ్చట. మరి పోలనైనా తాగిన మత్తులా పొడితే ఏం కావాలో చెప్పుండ్రి, గీసుంటోని పట్టుకపోయి అరలేసి 4 అంతే కాదా, భలే ఉన్నారు పోన్రి. ఓసిని పాపం పాడైపోను కదరా, ఇదెక్కడ కర్మ ఇదెక్కడ గాచారం. నాయనమ్మే పిల్లగాని బేరానికి పెడితే ఏం చేయాలో చెప్పు. ఇక కన్నతల్లి పోరాటానికి దిగింది. అయ్యా నీ పైసలు నీ కథ వద్దు, నా పిల్లగాని నేను చదువుకుంటా అంటే వినకుంటా, అయ్యో నా కొడుకు వాయా నా కొడుకు దాంట్లోకి నేను చదువుకుంటా, నా కొడుకు కింద అట్టెట్టు అని బతిలాడి తీసుకున్నదట తల్లి కాదు కోడల దగ్గర నుంచి అత్త. తీసుకున్న 4 రోజులకే అమ్మిందట. పైసలు అక్కరుండవు మరి ఎట్టనో కానీ మంచి పుణ్యంగాల తల్లివే ఉన్నావు అమ్మ నువ్వు. కన్న కొడుకునే అమ్ముకుంటావు, నీ చక్కదనం పాడుగాను. ఇక కోడలు వచ్చి అడిగితే ఎంతకు ఆ పిల్లగాని చూపిస్తలేదట. ఇక ఆమె పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి ఇక టౌన్ ముందర కూర్చొని పంచాయతీ చేస్తున్నది. ఇప్పుడు నా పిల్లగాని నాకు కావాలని. ఎక్కడి పంచాయతీలు దునియా ఏమవుతుందో రోజుకింత గింత పాపం. ఆ కన్న కొడుకుని ఎవరన్నా అమ్మేసుకుంటారా నీకు పైసలు అంటే. కన్న కొడుకు పోతే పోయిండు, మరి ఈడు కూడా ఎందుకు ఆయన్ని పైసలు మరి బిడెక్కించుకుందాం అనుకున్నావా, మీరు వేసుకొని సర్దాం అనుకుని ఈ లొల్లికున్నా వారేదని అక్కడ జనం అంటారు. నేను అంటున్నా ముచ్చట కాదు, మరి ఎవరైనా అంటారు మనమని నమ్ముతారు. అట్లా ఎంత సిడుగు చేతలు చెప్పు ఇయ్యాలి రేపట్ల. బంధాలన్నీ మొత్తం గాలికి పోయినాయి. వీళ్ళ పైసలకే రాలుతున్నాయి బంధాలు. ఏమి లేదు, పొద్దు పెద్ద మనిషి రాసే కదా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్న వాడని గిరే కథ. పాపం కన్న కొడుకు కోసం గి తల్లి పడుతున్న బాధ చూడుండుల్లా. ఖమ్మం జిల్లాల దారుణం జరిగింది. దత్తత పేరుతోటి మనువన్ని తీసుకొని వచ్చిన నాయనమ్మ ఇక అక్కడ ఉన్న కార్పొరేటర్ సహాయంతో అమ్మిందటగా పిల్లగాన్ని. నా కొడుకుని నాకు చూపించాలని చెప్పి ఇక పిల్లగాని తల్లి మస్తుగా బాధపడుతున్నదుల్లా. నాగమణి కొడుకు సాయి ఖమ్మం నిజాంపేటకు చెందిన కొమ్మినబోయిన సప్నను 2021 డిసెంబర్లో లగ్గం చేసుకున్నాడట. 2023 పిల్లగాడు పుట్టిన నెల రోజులకే సాయి ఏదో ప్రమాదం జరిగి కాలం చేసిండట నుల్లా. ఇక నా కొడుకు చనిపోయిండు కదా, నేను మనవడిని మంచిగా జాకి పెద్ద చేసి మంచిగా చదివిస్తా అని నానమ్మ దత్తత తీసుకున్నదట. ఇక 42వ డివిజన్ కార్పొరేటర్ భర్త శేషగిరితోటి కలిసి అత్త నాగమని కోడలు కాంచెల్లి పిల్లగాన్ని పెంచుకుంటా అని చెప్పి ఎంబట పట్టుకొని తీసుకుపోయిందట నుల్లా. 45 రోజులు అయినాకట పిల్లగాన్ని అమ్మేసిందట. చూడుండ్రి కసాయి నానమ్మ. నా కొడుకుని చూపించాలని కార్పొరేటర్ భర్తను అడిగితే పట్టించుకున్న పాప అనబోతలేడట. ఇక ఎట్లా చేయాలని చెప్పి గిట్ల స్వప్న మస్తుగా బాధపడుతుంది. కావాలంటే చూడుండ్రి. వామ్మో గంత చిన్న పిల్లగాన్ని అమెతందుకు చేతులు ఎట్లా వచ్చినాయో ఏమో పాడైపోను. పిల్లగాన్ని ఇచ్చేది లేదని చెప్పి బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారట. పోలీసులకు ఫిర్యాదు చేసిందట ఈ ముచ్చట మీదనే. నా కొడుకు నాకు ఇప్పియాలని చెప్పి పోలీస్ స్టేషన్లో మొత్తానికైతే గిట్లా ఫిర్యాదు చేసిందట నుల్లా. కేసు నమోదు చేసుకున్న పోలీసు వాళ్ళు మరి ఎట్లయింది ఏందనే ముచ్చట మీద పూరాగా ఆరుసుకోనికి పోయినరట నుల్లా. ఇక మరి ముచ్చట్లేమో నానమ్మ 5 లక్షలకు అమ్మిందనేటి ఈయన పడుతున్నాయి. ఎంత నా కొడుకుని గట్లా అమ్మితందుకు చేతులు ఎట్లా వచ్చినాయో అమ్మో, ఈ తల్లి పుణ్యాత్మురాలే ఉన్నది కదా. ఇక గివన్నట్టు ఇవాళ ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాసమలన్న ముచ్చట్లు పాడుబై వర్ల్ఫుల్ చూస్తూనే ఉండి మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.